కూడా అంటే పోలీసులు చాలా శరవేగంగా ఇట అనేక రకాల డిపార్ట్మెంట్స్ సంబంధించిన పోలీసులను కూడా కలుపుకొని చేస్తున్నారు. సో మరికొంతమంది పేర్లు కూడా దాదాపు మనకున్న సమాచారం ప్రకారం 2000 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం, దానికి సంబంధించినటువంటి కాల్ డేటా తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళందరినీ కూడా ఎవరిపైన ఉపేక్షించేది లేదు, కఠినమైన చర్యలు తీసుకుంటామని చేస్తున్నారు. దాని తగ్గట్టుగానే పోలీసులు కూడా అంతే తీరులో పనిచేస్తున్నారు. ఈ ఇండస్ట్రీకి కూడా ఈ విషయం పట్ల మాత్రం ఒకసారి నివ్వెరపోయినటువంటి పరిస్థితి చూసాము. ఎందుకంటే టాప్ సెలబ్రిటీస్ మీద కేసులు రావడంతో వాళ్ళు ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఈ యాప్స్ అనేవి ఇల్లీగల్ యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేయడం ఏంటని కూడా ఆశ్చర్యపోతున్నారు. దానికి సంబంధించిన కూడా వారు కూడా మన పోలీసులకు వెళ్ళాల్సిన పరిస్థితి. విజయ్ దేవరకొండ రానా కావచ్చు, ముందస్తుగానే లాయర్లతో కూడా వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం కూడా వీళ్ళు చూస్తున్నట్టు మనకున్న సమాచారం. సో ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం చట్టానికి పరిధిలో ఖచ్చితంగా ఎంతటి వారినైనా శిక్ష ఇస్తామని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. రాజశేఖర్ రైట్ అశోక్, ప్రధానంగా అంటే ప్రకాష్ రాజ్ లాంటి కీలకంగా సమాజంలో ఏ అంశం జరిగినా స్పందించేటటువంటి ప్రకాష్ రాజ్పై కూడా కేసు నమోదైంది. సో ఆయన స్పందించే అవకాశం ఉంది. ఇటువైపు సామాజిక కార్యకర్తగా లేకపోతే పొలిటికల్గా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి, ఇటువైపు సినిమా పరంగా కాకుండా. సో ప్రతి అంశాన్ని ప్రజల కోణంలో ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఆయన పేరు కూడా ఉంది. ఏమైనా ప్రకాష్ రాజ్ కానీ, రానా కానీ, లేకపోతే విజయ్ దేవరకొండ కానీ ఏమైనా ట్విట్టర్లో కానీ లేకపోతే సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించే అవకాశం ఉందా ఈ కేసుకు సంబంధించి? ఖచ్చితంగా స్పందించాలి. అంటే దీనికి సంబంధించినటువంటిది జరిగిన వ్యవహారాన్ని పోలీసులు వాళ్ళు అడిగే విషయం ఏంటంటే వెంటనే కేసులు పెట్టక దీనివల్ల ఎంతోమంది లక్షల మంది ప్రేరితారు. ఎందుకంటే వీళ్ళు మనం చెప్పొచ్చు ఎంత పాపులారిటీ ఉన్న ఆర్టిస్టులో ఇటు ప్రకాష్ రాజు కావచ్చు, రానా కావచ్చు, నిధి అగర్వాల్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, వీళ్ళందరూ పాన్ ఇండియా లెవెల్లో బాగా పేరున్న వాళ్ళు. వీళ్ళని ఎంతోమంది లక్షల మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. సో ఇటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ప్రేరేపితం అవుతారు. వీళ్ళకి ఎందుకంటే సెలబ్రిటీస్ చూసుకోవచ్చు, రెమ్యునరేషన్స్ తెలుసు, 10, 20, 100, 50 కోట్ల రెమ్యునరేషన్స్ తీసుకుంటారు. ఒక బెట్టింగ్ ఇల్లీగల్ బెట్టింగ్ అంటే ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి అన్న కోణంలో చేస్తున్నారు. ఈ ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయిందంటే వీళ్ళ కోట్ల రూపాయలు వీళ్ళు రోజువారీ రెమ్యునరేషన్సే పెద్ద స్థాయిలో తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు కోట్ల రూపాయలు దీంట్లో తీసుకున్నారు. 100 కోట్ల రూపాయల లావాదేవీలు కూడా దీంట్లో జరిగాయి అనేది ఉన్నది. వీళ్ళు ఖచ్చితంగా పోలీసులకు చెప్పాల్సిన పోలీసులు చెప్పినట్టు ప్రకారం మియాపూర్ ఒకటి ప్రధానంగా ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది. సుధీర్ పై కూడా కేసు నమోదు కాబోతుంది. ఒక షోకి సంబంధించి అల్లు అరవింద్ నిర్వహించే షోలో వాళ్ళు కూడా ఉన్నారంటూ ఒక వీడియో కూడా ఒక ప్రమోటర్ దానికి సంబంధించి చేశారు. వీళ్ళపై కేసులు పెట్టరా, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక నెటిజన్స్ దానికి సంబంధించి వీడియో పోస్ట్ చేస్తూ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో సుధీర్పై కానీ లేకపోతే ఆ షోలో పాల్గొన్నటువంటి వారికి సంబంధించి ఏమైనా కేసు నమోదు చేసే అవకాశం ఉందా? షోలో పాల్గొన్నటువంటి కదా ప్రమోట్ చేసిన వాళ్ళపై ఖచ్చితంగా ప్రధానంగా షోలో పాల్గొంటూ ఆ యాప్ గురించి ప్రమోట్ చేసిన సందర్భంలో అక్కడ ఇటువైపు సుధీర్ కానీ సో ఆ క్రూ ఉన్నటువంటి పరిస్థితి అది చూపిస్తూ ఆయన వీడియో పెట్టారు. వీళ్ళపై చర్యలు తీసుకోరా, కేవలం సామాన్యులపైన అంటూ కూడా చేశారు. కానీ ఇప్పుడు పోలీసులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ కీలకంగా ఎవరైతే ఇప్పుడు రానా కానీ, విజయ్ దేవరకొండ వీళ్ళపై కేసులు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా సుధీర్పై కూడా లేకపోతే అక్కడ షోలో పాల్గొని ఎవరైతే ఆ ప్రమోట్ చేస్తారో వాళ్ళపై ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే దీంట్లో ఎవరైనా సరే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిపై కేసులు పెడతాం, విచారిస్తాం. తీవ్రతను బట్టి వారిపై ఏ రకమైన సెక్షన్లు పెట్టాలో ఆ సెక్షన్లో కేసు చేస్తాం. దీనివల్ల జరిగినటువంటి అంటే ఈ ఇల్లీగల్ జరిగినటువంటి దానివల్ల మనీ లాండరింగ్ కావచ్చు, హవాలా డబ్బు మెయిన్గా జరిగిందని అంటే డబ్బులు కూడా మనం చూసుకుంటాం. హవాలా వ్యవహారం ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ వ్యవహారంగా జరిగినటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయి. సో దీంట్లో మనీ ఎక్కడెక్కడికి తరలించారు, ఎక్కడ వేశారు, ఈ డబ్బును చేసేదని అంటే అనేక రకాల కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సెలబ్రిటీస్ చెప్పాల్సిన అవకాశం ఉంది. మనకున్న సుధీరే కాదు, సుధీర్తో సంబంధించి మిగతా ఆర్టిస్టుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే పూర్తి స్థాయికి సంబంధించినట్టు ఇప్పుడు మనం అన్నాం తీగలేగారు డొంక కదులుతున్న చందంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ద్వారా వాళ్ళ ఫోన్ కాల్స్ డేటాసు అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మరికొంతమందిపై మనకి ఈరోజు సాయంత్రం వైపు కూడా ఇంకా మరొక 50 మంది సెలబ్రిటీస్ కూడా నోటీసులు వెళ్తాయన్నది మనకు సమాచారం ఉంది. పోలీసులు ఏంటంటే ఈ సెలబ్రిటీస్ కానీ మిగతా వాళ్ళపై కూడా ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా, నోటీసులు పంపాలన్నా పక్కా సమాచారాన్ని పక్కా ఎవిడెన్స్ ఉంటే తప్ప వీళ్ళు నోటీసులు పంపలేని పరిస్థితి. ఎందుకంటే సామాన్యులపై ఇవ్వచ్చు కానీ ఇటువంటి సెలబ్రిటీస్ విషయంలో మాత్రం ఆచితూచి ఇవ్వాలి. ఎందుకంటే ఇల్లీగల్ ఇష్యూస్ వస్తాయి. పోలీసులకు కూడా నోటీసులు వాళ్ళు చూసిన వెంటనే కాల్ రికార్డులు కానీ వాళ్ళు విచారించాలి. అందుకే విచారణకు హాజరవ్వండి మీ కానీ అంటున్నారు. మేము కేసులు బుక్ చేయం,
సహకరించండి అని చెప్పేసి ఒక రకవైపు చెప్తూనే మరోవైపు వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకున్న మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయని మనకు ఉన్నటువంటి సమాచారం. సో మరో 50 మంది సెలబ్రిటీస్ కూడా మరి సాయంత్రం వైపు మరికొంతమందికి